చెక్ చేసుకోండి. బిఫోర్ దర్ మనతో పాటు కప్పర ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. కప్పర ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. నాసిక్ విషయం ఇంకా మర్చిపోనే లేదు. సో హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ఒక ఆటో డ్రైవర్ భరత్ అనేటువంటి ఆటో డ్రైవర్ తన మతాన్ని మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టే అని చేసినటువంటి కామెంట్ పైన ఏకంగా నిలువున నిలదీసి అక్కడనే దాడికి ప్రయత్నించారు. అది మర్చిపోకముందు ఏకంగా ఒక స్కూల్లో కప్పర ప్రసాద్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని వార్తల్లో నేను చూస్తూ ఉన్నా. సో అక్కడ స్కూళ్ళల్లో పిల్లలకు కనీసం వందే మాతరం నోరు తిరగట్లేదు, కనీసం వందే మాతరం చదవడానికి కూడా రావట్లేదు. అంటే ఇంతకాలం దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతాన్ని కూడా విద్యార్థులకు దూరం చేశారు. అంటే కేవలం మత కోణంలో మాత్రమే చూస్తే ఇది వాస్తవంగా అంగీకరించాల్సినటువంటి విషయం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి ఒక నడిబొడ్డున ఒక సక్సెస్ స్కూల్ లాంటి ఒక ప్రైవేట్ స్కూల్లో ఈ డైరీలో రాసి ఖచ్చితంగా ఇది హోంవర్క్ చేసుకొని రావాలి అని చూడడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీన్ని ఎట్లా చెప్తున్నారు? ఎంతవరకు? మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కు హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు ఎవ్వరూ అవసరం లేదు, కాంగ్రెస్ కు ముస్లింలు ఉంటే చాలని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పినటువంటి మాట. కాబట్టి మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నది, పెంచి పోషిస్తున్నది స్పష్టంగా కాంగ్రెస్ అనేది అర్థమైతా ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ అంటే కమ్యూనల్, కాంగ్రెస్ అంటే కరప్షన్. కాబట్టి కమ్యూనల్ కరప్షన్ కలిసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంతకంటే భిన్నంగా జరుగుతుందని చెప్పి అనుకోవడం మూర్ఖత్వం. అయితే విచిత్రం ఏంటంటే నిన్న ఆటో డ్రైవర్ పైన జరిగినటువంటి దాడి కానీ, ఈ రోజు స్కూల్లో కల్మా చదవమని చెప్పి విద్యార్థికి ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ ఇవన్నీ చూస్తా ఉంటే ఏమైతుంది, ప్రభుత్వము ఏమాత్రము పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ వైపున పూర్తిగా లొంగిపోయి పనిచేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇంకొకటి మనం ఓపెన్ గా అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూసినాం ఓపెన్ గా. అట్లనే అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క కళాశాల తల్కం చెరువులోనే ఉంటే కూడా, ఫాతిమా కాలేజ్ చెరువులోనే ఉంటే కూడా దాన్ని కూల్చడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వం అది చెరువులో లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మేము అందుకనే అంటున్నాం ఆయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ముల్లా రేవంత్ రెడ్డి ఆయన అని చెప్పి. మా వాళ్ళు అప్పుడప్పుడు రేవంత్ వద్దీన్ కూడా అంటారు. ఏదైనా ముల్లా అయినా వద్దీన్ అయినా ఏదైనా అయినా ఎంఐఎం కు లొంగిపోయి ముస్లిం మతోన్మాదులకు లొంగిపోయి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇంతకంటే ఎక్కువ ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటి ఇస్తున్నాం. మేమేం చెప్తున్నాం అంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ధర్మం బతకాలంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హిందువులు స్వేచ్ఛగా తిరగాలంటే, ఈ విద్యాలయాలలో జాతీయ విద్యా విధానం అమలు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇందాక మీరు పశ్చిమ బెంగాల్ ఉదాహరణ కూడా తీసిండ్రు. కాబట్టి చెప్పాలనుకున్నా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అనేటువంటి వ్యక్తి, మమతా బేగం, మొత్తం ఆమె ఉన్నన్ని రోజులు కళాశాలలో వందే మాత్రం వాడలేదు, జనగణమన వాడలేదు, ఆ హిందువులకు సంబంధించినటువంటి పూజా విధానాలు చెప్పలేదు. మొత్తం బంగ్లాదేశ్ లో ఏ రకమైనటువంటి విద్యా వ్యవస్థ ఉందో అదే విద్యా వ్యవస్థ మనకు బెంగాల్లో కూడా కొనసాగినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదే విధానం ఇలా రాష్ట్రంలో కూడా అమలవుతుంది. మీరు చూస్తేనండి గ్రామాలలో దేవాలయాలను కూలగొడుతున్నాం. మేము మొన్న చూసిన వరంగల్లో చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాన్ని కూలగొట్టినటువంటి పరిస్థితి. అంటే మీరు ఎక్కడ చూసినా హిందుత్వం మీద దాడి జరుగుతా ఉంది, హిందువుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వక్ఫ్ బోర్డు విషయంలో కూడా ఎక్కడన్నా ఒక దగ్గర పచ్చ జెండా బాతి ఇవి భూమి వక్ఫుదే అంటే వక్ఫుదైపోయేటువంటి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కాబట్టి దేవాలయాల ఆస్తులకు రక్షణ లేకుండా పోతున్నారు. హైదరాబాద్ లో దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం కొట్లాడుతున్నటువంటి సంఘాల పట్ల ప్రభుత్వం కేసులు పెట్టి లోపలేస్తా ఉన్నది. కాబట్టి ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. జాతీయ విద్యా విధానం ఉండాలి, దేశానికి సంబంధించినటువంటి విద్యా విధానాన్ని అమలు చేయాలి తప్ప ఒక మతానికి సంబంధించినటువంటి హోంవర్క్ ఇస్తూ కల్మా చదవమని చెప్పడం. అక్కడ మీరు చూసిండ్రు, కల్మా చదవకపోతే నరికి చంపినటువంటి పరిస్థితి దేశంలో ఉంది కదా. ఆ ఉగ్రవాదికి ఈ కల్మా చదవమని చెప్పినటువంటి టీచర్ కు పెద్ద తేడా లేదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఒక హిందూ విద్యార్థి ఎవరైనా కానీ, ఏ మతమైనా కానీ బలవంతంగా మత మార్పిడి చేయడం అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పాలి.
సో అట్లాంటిది చిన్నప్పటి నుంచే ఊహదలని వయసు నుంచే మరి 2వ తరగతి 3వ తరగతి నుంచే కల్మా చదవాలి అంటే ఆ విద్యార్థులు ఎట్లాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఏం కావాలి, ఆ విద్యార్థులకు అక్కడ ఏం నేర్పిస్తున్నారు ఏంటి అంటే ఇది నథింగ్ బట్ గతంలో కూడా కొన్ని చర్చలు రావడం జరిగింది. ఒక మదర్సాల్లాగా తయారవుతున్నాయని చెప్పేసి భారత్లో కూడా అట్లాంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి వెళ్తున్నాయి కదా, ఇట్లాంటి ఉదాహరణలు చూసినప్పుడు. ఇది స్పష్టంగా అండి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఒక విద్యార్థిని కల్మా చదవమని చెప్తే అసలు కల్మా అంటే ఏందో తెలియని విద్యార్థికి నువ్వు కల్మా చదువుకోనరా అని చెప్పి వాళ్ళకి హోంవర్క్ ఇవ్వడం అనేది చాలా మూర్ఖత్వం, చాలా దారుణం, ఇది పెద్ద మతోన్మాదం ఇది. అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ దేశంలో మేము మతాన్ని అందరూ హిందువులే ఉండాలా, అందరు హిందూ దేవతలను పూజించాలని చెప్పట్లేదు. మేము ఏం చెప్తున్నామంటే అందరూ భారతదేశంలో అందరూ భారతీయులే ఉండాలి, భారతీయ తత్వాన్ని బోధించాలి. అవును, ఆర్టికల్ 25 ఎవరైనా తమ మతాన్ని స్వేచ్ఛగా అభిమానించే హక్కు వాళ్ళకు ఉంటుంది, ఆచరించే హక్కు ఉంటుంది. అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, వీళ్ళు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతారు తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయరు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని తిరగదు. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ నాయకులు రాజ్యాంగాన్ని మనసు నిండా గుండెల్లో పెట్టుకుంటారు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా. కానీ ఇక్కడ మేము అదే చెప్తా ఉన్నాం, మాకు పరమత స్థానం ఉంది, ఎవరు వారి మతాన్ని ఆచరించవచ్చు, వారి దేవుళ్ళని పూజించుకోవచ్చు. కానీ ఇతరుల పైన బలవంతంగా రుద్దితే అది నేరం అవుతుంది, అది శిక్షార్హమే. కాబట్టి హిందువులు ఎవరు ఊరు ఇల్లు తిరిగి మీరు హిందువులలో చేరండి అని చెప్పి అడగట్లేదు. ఇలా వాడవాడలో మీరు ఎక్కడ పోయినా క్రిస్టియన్ మిషనరీలు విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను సమీకరించి ఊరు తిరిగి దళితుల్ని లేదా ఇతర కులాల వాళ్ళని మతం మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఈ మదరసాలలో మన ముస్లింలకు సంబంధించినటువంటి అంశాలు బోధిస్తా ఉన్నారు. ఇలా అది స్కూల్లో కూడా బాకీ, స్కూళ్లలో కల్మా చదవాలనేటువంటి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా స్పష్టంగా మనం చూస్తే నెహ్రూ అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే మొత్తంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం తోటి హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఇలా దేశంలో ఉండేటువంటి దేశభక్తులు, భారతీయులు, భారత మాతను ప్రేమించేటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఈ ఘటన తర్వాత కపూర్ ప్రసాద్ గారు, ఈ ఘటన తర్వాత ఇది వాస్తవానికి చిన్న ఘటన ఏం కాదు, ఎందుకంటే ఒక మతాన్ని రుద్దడం అనేది చాలా పెద్ద నేరం అనేది చెప్పాలి. ఇది చిన్నప్పటి నుంచి అంటే బీజాలు వేయడం ఇక్కడి నుంచే మొదలవుతోందని చెప్పాలి. సో దీని తర్వాత హిందూ సంఘాలు మొత్తం కూడా ఖండిస్తున్నాయి. బట్ సెక్యులర్ వాదంతో ఉండేటువంటి కొన్ని సంస్థలు మాత్రం ఇప్పటివరకు దీనిపైన రెస్పాండ్ కాలేదు. ఏమైనా రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాటి నుంచి? అంటే నేను ఒకటే చెప్తున్నాండి, ఇప్పుడు మీరు సెక్యులర్ అనేటువంటి వర్డ్ తీసారు. సెక్యులర్ అంటే ఈ దేశంలో ఏమైపోయిందంటే, సెక్యులర్ అంటే హిందూయిజాన్ని ద్వేషించడమే, సెక్యులర్ అంటే దేవి దేవతలను ద్వేషించడమే. నిన్న రమణమూర్తి అనేటువంటి వ్యక్తి ఈ దేవతల్ని ద్వేషిస్తే ఎవరో ఒక అతని పైన దాడి చేసిండు. దాడి చేస్తే దాడి మీద ఖండనలు వస్తా ఉన్నాయి, ఆ దాడి మీద సెక్యులర్ వాదులందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి దీని మీద కూడా మాట్లాడాలి కదా. ఒక పిల్లవాడిని కల్మా చదవమని చెప్పి ఆదేశాలు జారీ చేసి నోట్బుక్ లో రాసి పంపితే దీని మీద కూడా మాట్లాడాలి కదా. అంటే వాళ్ళు ఎంతసేపు సెక్యులరిజం అంటే హిందుత్వం మీద దాడి చేయడము, హిందూ దేవి దేవతల మీద దాడి చేయడము, భారతదేశం మీద దాడి చేయడం తప్పితే వాళ్ళకి మిగతా ముస్లిం మతంలో ఉండబడేటువంటి అనాచారాలు, దురాచారాలు కనబడు, క్రిస్టియన్ మతంలో ఉండే అనాచారాలు, దురాచారాలు కనబడు, వాళ్ళ మతాల పైన, వాళ్ళ దేవుళ్ల పైన పల్లెత్తి మాట అనేటువంటి సాహసం చేయరు. కేవలం హిందువుల మీదనే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ సెక్యులరిస్టులు కాదు, వీళ్ళందరూ హిందూ వ్యతిరేకులు, వీళ్ళందరూ భారత వ్యతిరేకులు. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఏంటంటే హిందుత్వం అంటే ఒక మతం కాదు, పరమత సహనాన్ని ఉన్నటువంటి వ్యక్తులే హిందువులు. కాబట్టి ఈ దేశంలో ఇన్ని మతాలు బతకగలుగుతా ఉన్నాయి, 200 మంది వ్యక్తులు జీవించగలుగుతా ఉన్నారు. మీరు ఇస్లాం ఉన్నటువంటి పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఏంది, ఇస్లాం ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఏంది, మీరు ఆలోచన చేయండి. ఊచకోతలే ఉన్నాయి కదా బంగ్లాదేశ్. మొన్నటి వరకు కూడా మనం చూసాం ఊచకోత, చెట్టు కట్టేసి బతకుండగానే కాల్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఊచకోతలు బహిరంగంగా చెట్ల కట్టేసి నడి రోడ్డు పైన దహనాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి భారతదేశ లౌకిక రాజ్యంలో హిందువులకు ఓపిక, సహనము, పరమత సహనం ఉంది కాబట్టే ఇతరులు రెచ్చిపోగలుగుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఏం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పరమత సహనాన్ని కలిగి ఉంది, ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు, కానీ ఇతరులను హింస పెట్టేటువంటి చర్యలకు పాల్పడొద్దు అనేది భారతీయ జనతా పార్టీ చెప్పేది రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగంలో ఉంది.
కాబట్టి మేమేమంటున్నామంటే మా డిమాండ్ ఒకటే, ఎవరైతే మత సహనాన్ని రెచ్చగొట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. 15 నిమిషాల్లో హిందువులను ఉచ్చకోత కోస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ పైన కేసు పెట్టలేదు ఈ ప్రభుత్వం, అరెస్ట్ చేయలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఈ హిందువులని దేవి దేవతలని విమర్శిస్తున్నటువంటి లేదా బూతులు మాట్లాడుతున్నటువంటి, బయటకు వచ్చి మీడియాలలో సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. తీసుకుంటది అని చెప్పి కూడా మేము భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా చెప్తా ఉన్నారు ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నా ఉన్నప్పుడు వీళ్ళు హిందువులను రక్షించేటువంటి వ్యవహారాన్ని బట్ కపిల్ ప్రసాద్ గారు, ఇవి వరుసగా జరుగుతున్నాయి, ఇట్లాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ కానించి మొదలు పెడితే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నాసిక్లో జరిగినటువంటి ఐటీ జిహాద్ ఏదైతే ఉందో అది కానీ, సో ఇట్లా రకరకాల పేర్లతోటి హిందువులు టార్గెట్గా, సో మరి బలవంతంగా అంటే ఒక టీం వచ్చేసి ఒక నెట్వర్క్ వచ్చి భారతదేశంలో ఏదో ఒక మత కల్లోహాలు సృష్టించాలి, మత మార్పిడిలు చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడో బంగ్లాదేశ్కు పాకిస్తాన్కు లింకులు ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి కూడా ఇట్లాంటి కొన్ని పరిణామాలకు తెగబడుతున్నారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం నాసిక్ నుంచి చూడొచ్చు. నాసిక్ లాంటి సంఘటన బయటికి రావడానికి ఏకంగా పోలీసులే మఫ్తీల్లోకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి స్థాయికి వెళ్ళిందంటే దేశంలో ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ ప్రధానంగా అంచనా వేయాలి కదా. అవునండి, ఇప్పుడు ఒకటే మేము చెప్పేది ఏమంటున్నామంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోత్సాహంతో, కమ్యూనిస్టుల ప్రోత్సాహంతో, అర్బన్ నక్సల్స్ ప్రోత్సాహంతో కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు తయారవుతా ఉన్నారు. ఇలా మీరు చూస్తే ఓల్డ్ సిటీలో చూసినట్టయితే రోహింగ్యా కాలనీ వెళ్తున్నాయి. రోహింగ్యాలకు మంచినీళ్ళ సరఫరా జరుగుతుంది, కరెంటు సరఫరా జరుగుతుంది, వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ లిస్ట్ లో పేర్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇవన్నీ కాంగ్రెస్ మద్దతు లేకుండా, ప్రభుత్వం మద్దతు లేకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాబట్టి వీటిని ఆ కాలనీలను సందర్శిద్దాము, అక్కడ ఉండబడిన అక్రమాలను బయట పెడదామని చెప్పి మా పార్టీ నాయకుడు అందరూ శ్రీరాములు యాదవ్ పోతే శ్రీరాములు యాదవ్ ను అరెస్ట్ చేస్తా ఉన్నారు కానీ అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యాల మీద చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఈ ప్రభుత్వము ఇట్లాంటి వారికి బయట నుంచి వచ్చి ఈ దేశంలో కుట్రలు అల్లర్లు పాల్పడేటువంటి వాళ్లకు ప్రోత్సాహం ఇస్తా ఉన్నది ప్రభుత్వము. కేవలం ఓట్ల కోసం, వాళ్ళు వేసేటువంటి ఓట్ల భిక్ష కోసం ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర దేవునిస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి మేము చెప్తా ఉన్నాం అదే, కేవలం మనుషులంటే మైనారిటీలు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మాత్రమే మనుషులుగా పరిగణిస్తున్నది, ముస్లింలను మాత్రమే మనుషులుగా పరిగణిస్తున్నది, కానీ మిగతా వాళ్ళందరినీ ఈ దేశ పౌరులుగా మనుషులుగా పరిగణించట్లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశంలో ఉండేటువంటి దేశభక్తులు, హిందువులు, పౌరులు అందరూ మేల్కొనాలి, ఈ మతోన్మాద కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉంది. బట్ నాసిక్ ఘటన చూసుకుంటే నాసిక్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సిట్ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే దాంట్లో మాజీ ఎంపీ పేరు వినిపించింది, ఏఎంఎంకి సంబంధించినటువంటి నాయకుడు ఇంతియాజ్ జలీల్ పేరు ప్రముఖంగా వినిపించింది. సో ఆ తర్వాత ఇంకొక కార్పొరేటర్, అదే పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ని కూడా విచారణ చేశారు. ఆ విచారణ తర్వాత వాళ్ళకి ఆశ్రయం కల్పించారన్నటువంటి ఉద్దేశంతో ఏకంగా కార్పొరేటర్ ఇండ్లు మొత్తం కూడా కూల్చేయడం జరిగింది. అంటే నేను ఏమంటానంటే ఎవరిదో ఒక బలం లేనిది, ఎవరిదో ఒక అండలేంది ఇలాంటి ధైర్యం చేయరు, ఇలాంటి యాక్టివిటీస్ని మతాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయరు. సో ఈ స్కూల్కి సంబంధించిన విషయంలో ఎవరి అండ చూసుకొని, ఎవరి బలం చూసుకొని ఇలాంటి దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చు. అది చెప్తున్నా మొత్తం ఈ దేశంలో ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో అక్కడ ఇట్లాంటి కోసం రాష్ట్రంలో మత కల్లోలాలను రేపి 100 కాంగ్రెస్ పార్టీ అధికారం ఒక్కటే లక్ష్యం, అధికారం కోసం ఎగిరుస్తుంది. మా మతాన్ని ప్రేరేపిస్తుంది, కులాన్ని ప్రేరేపిస్తుంది, హింసను ప్రేరేపిస్తుంది, తర్వాత దుమ్ములను ప్రేరేపిస్తుంది, ఈ ఉగ్రవాద చర్యల్ని కూడా ప్రేరేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనం చూసినాం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు వేర్పాటువాద శక్తులను పార్లమెంట్ లోకి తీసుకొచ్చి ప్రధానమంత్రి నివాస గృహానికి తీసుకొచ్చి సన్మానించినటువంటి సంఘటనలు మనం చూసినాం కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ముసుగేసుకుంటది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ముసుగేసుకుంటది కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ విధానము, చరిత్ర అంతా కూడా ఈ దేశానికి విచ్ఛిన్నకారులకు సహకరించడమే,
ఓట్ల కోసం వాళ్ళందరూ నెత్తినెక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అట్లా రెచ్చిపోతా ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా అధికారంలో లేకపోతే వాళ్ళు లాగా పడే ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా రెచ్చిపోతున్నారని నేను భావిస్తా ఉన్నా. రైట్, కపూర్ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సక్సెస్ స్కూల్ ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో, కల్మా పఠనం చేయాలి అని ఏకంగా స్కూల్ డైరీలోనే రెండో తరగతి విద్యార్థికి రాసి పంపించిన నేపథ్యంలో తల్లిదండ్రులు దీనిపైన చాలా సీరియస్ రియాక్ట్ అయ్యారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కానీ హిందూ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ స్కూల్ పైన దారిలోకి సిద్ధమవుతున్నారు. పోలీసులు కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. బట్ ఈ వివాదం చిలికి గాలివానలా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ స్కూల్ పర్మిషన్స్ రద్దు చేయాలన్నటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఇది ఒక లవ్ జిహాదీ లాగా, ఒక కార్పొరేట్ జిహాదీ లాగా, ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ జిహాదీ అంటూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర